కాపు కాస్తాం, వైసీపీని అధికారంలోకి తెస్తాం అంటున్నారు కాపు నేత తోట త్రిమూర్తులు. కాపులను కాపాడే పార్టీ వైసీపీనే అన్న కాపు నేతలు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాపులను ఏకం చేస్తామంటున్నారు. రేపు కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాపు నేతల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో అధికార విపక్ష పార్టీల్లోని కాపు నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రావులపాలెం మండలం గోపాలపురంలో టీడీపీ జనసేన కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆదివారం కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు సహా ముఖ్య నేతలంతా హాజరవుతున్నారన్నారు తోట త్రిమూర్తులు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మంతనాలు జరుపుతామన్నారు. ముఖ్య ఉద్దేశం ఒక పార్టీలో ఉన్నాం, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా ఉండేదే. అధికారంలోకి రావాలనుకునేటువంటి రాజకీయ పార్టీ కాబట్టి సమాలోచన చేయాలనేటువంటిది. కొందరిలా ఎవరి కోసమో తాము పనిచేయడం లేదని, కాపులకు అండగా నిలిచే పార్టీ కోసం పనిచేస్తున్నామన్నారు తోట త్రిమూర్తులు. అధికారంలోకి రావాలని ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచన చేస్తుంది కదా. రాజకీయాలు అంటే ఏంటి? సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడున్నాం మనం, ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిదే కదా. అధికారంలోకి రావాలనుకున్న రాజకీయ పార్టీ కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మన పార్టీని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం ఎలాగా, ప్రజల దగ్గరికి, ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఇవే కదా చర్చించుకుని. కూటమి ప్రభుత్వం కాపు నేతలపై కక్ష కట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాపు నేతలను కొందరిని జైలుకు పంపిస్తున్నారన్నారు. సాయికృష్ణ ఎపిసోడ్ పై వైసీపీలోని కాపు నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వేళ ఇంతమంది అమాయక కాపులని ధైర్యం చేసి డైరెక్ట్ గా చంపేస్తా ఉంటే కూడా మీరు నోరు మెదపరా, మీరు మౌనంగా కూర్చుంటారా అని అడుగుతా ఉన్నాం. దేనికోసం? మీలో కనీసం చలనం రాదా? ఏమాత్రం మీలో కొంచెం కూడా సెన్స్ అనేది రాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. దేనికోసం ఈ తాపత్రయం? చంద్రబాబు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. దేనికోసం ముఖ్యమంత్రిగా ఉండాలి? కాపుల్ని చంపేయడానికా? కాపులు ఈ రాష్ట్రంలో బ్రతకూడదా? లేకపోతే ఒక పని చేయండి, మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు ముగ్గురు మాట్లాడుకుని విజయవాడలో ఎక్కడో ఒక స్పాట్ చెప్పండి. మొత్తం రాష్ట్రంలో ఉన్న కాపులు అందరం కలిసి అక్కడికి వచ్చి కూర్చుంటాం, మా అందరి మీద పెట్రోల్ పోసి తగలబెట్టండి. లేకపోతే ఏ ట్రంప్ను అడిగి అక్కడ యుద్ధంలో వాడేటటువంటి బాంబుని తీసుకొచ్చి మా మీద వేసి చంపండి. మొత్తం అందరినీ కలిపి మూకుమ్మడిగా ఒకేసారి మొత్తం కాపులందరినీ చంపండి. ఆదివారం జరిగే సమావేశంలో కాపులకు కూటమి ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై చర్చిస్తామన్నారు వైసీపీలోని కాపు నేతలు. భవిష్యత్ కార్యాచరణపైన ఫోకస్ చేస్తామన్నారు.